కొన్ని ఇబ్బందుల వల్ల బండి కొంచెం పాలైపోయినాము. ఇప్పుడు మళ్ళీ మనం పుచ్చకాయలు లోడింగ్కి వచ్చాము. చూడండి, కోస్తా ఉండరు వాళ్ళు ప్రశాంతంగా. కోత కోసిన తర్వాత లోడ్ వేస్తారు. ప్రశాంతంగా వేసుకుని ఈ విజయవాడ ట్రిప్ బాగా కొడతానే సేమ్ మైసూర్కి వేసినట్టు ఈసారి విజయవాడకి చూడాలి ఎట్ అవుతుంది ఈరోజు. రేట్ ఎండ్లో వేస్తుంటారా నాయన లోడ్ తెల్లారిపోయేటట్టుంది ఈరోజు మాత్రం. ఈ విజయవాడకి టూర్ ఎందుకంటే ఈసారి లోడ్ విజయవాడకి ఎత్తుకోవడం, కర్ణాటక ముగించి అక్కడి నుంచి లబ్బర్ పట్టాయి కొన్ని తెచ్చుకోవాలి. లాస్ట్ టైం చిన్నది తీసుకున్నా, అది సరిపోక వేరే అబ్బాయికి ఇచ్చేసా. ఈసారి కొత్త తీసుకోవాలి, పెద్దది తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా అవతల ఉండేది బోర్డు, అవతల ఉండేది ఆంధ్ర, ఇది తమిళనాడు, రెండింటి మధ్యలో ఉండ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. మనం లోడ్ పూర్తయిపోయేసి పోతా ఉన్నాం విజయవాడకి. ఈ మంచు చూసి నాకు ఒకటి అర్థమైంది, ఇది మంచు కాలమో తెలియదు, ఎండాకాలమో తెలియదు. పూర్తిగా అయితే ఇది పొయ్యే కాలం అయితే బాగా అర్థమవుతుంది. ఇదే సంగతి. ఇక్కడి నుంచి మేము పోయేటప్పటికి తెల్లవారుజాము